తెలంగాణ జాగృతి అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఈ రోజు ఖమ్మంలోని జీసస్ అనాథాశ్రమంలో జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ మరియు ప్రధాన కార్యదర్శి వనం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వెలుగుమట్ల భూ నిర్వాసితుల కోసం పోరాడి విజయం సాధించి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రధాన కారణం తెలంగాణ జాగృతి కవితక్క పోరాటమేనని జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ అన్నారు. ఈ సందర్భంగా కవిత జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గుంటి సుందర్, బానోతు కిషన్ నాయక్, జిల్లా బంజారా జాగృతి అధ్యక్షుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల కవిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని, మరెంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని, ఇలాంటి పుట్టినరోజులు 100 చేసుకోవాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాము. విష్ యూ హ్యాపీ బర్త్డే. తెలంగాణ పార్టీ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని, పార్టీలో గొప్పగా ఎదగాలని, స్థితిలో ఉండాలని, ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని ప్రార్థిస్తున్నాము. కవితక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ జాగృతి ఖమ్మం జిల్లా కమిటీ గట్టు కరుణక్క గారి నేతృత్వంలో ఇవాళ కవితక్క యొక్క పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఒక 2-3 రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో భూ నిర్వాసితులైనటువంటి పేదలు ఎంతోమంది ఇబ్బందులు పడతా ఉంటే, బాధలు పడతా ఉంటే, పాలక వర్గాలు వాళ్ళు ఉండేటటువంటి నివాసం ఉన్న ఇళ్లను తీసేసి ఇవాళ చెట్టుకు పుట్టుకోవాలని చేసినటువంటి సందర్భం ఉన్నదర్మిల కవితక్క గారు ఖమ్మం రావటం, ప్రభుత్వాలు దిగి రావటం, ఇవాళ ప్రజల పక్షాన పోరాడి వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించినటువంటి ఘనత తెలంగాణ జాగృతికి దక్కుతుందని, ఆ తర్వాత 1-2 రోజుల్లోనే కవితక్క గారి పుట్టినరోజు రావటం, ఇక్కడ మేము వచ్చి కొంత సేవ చేసేటటువంటి కార్యక్రమాలు చేసి ఇలా కవితక్క నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని ఇలా బడుగు బలహీన వర్గాలు తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల మంది ప్రజానీకానికి గొంతు కావాలని చెప్పని ఇవాళ నిజమైనటువంటి పాలక వర్గాలకు ప్రతిపక్షంగా కవితక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమస్య ఎక్కడుంటే అక్కడ అక్క హాజరవుతా ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణలో ఉండబడినటువంటి 4.5 కోట్ల ప్రజల దీవెనలు ఆశీస్సులు కూడా అక్కకు ఉంటాయని చెప్పని తెలియజేస్తూ మరొకసారి కల్వకుంట్ల కవితక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి వారిని అభినందిస్తా ఉన్నాం. జై కవితక్క, జై తెలంగాణ, జై జాగృతి. హ్యాపీ బర్త్డే కవితక్క. ఈ రోజు ఖమ్మం జిల్లాలో కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా జీసస్ అనాథాశ్రమానికి వచ్చి అక్క పేరు మీద ప్రేయర్ చేయించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ పండ్లు పంచడం జరిగింది. అక్క నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి ఖమ్మం జిల్లా కమిటీ నుంచి కోరుకుంటూ మరోసారి అక్కకు హ్యాపీ బర్త్డే. అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఖమ్మంలో భూదాన్ వెలుగుమట్ల నిర్వాసితుల పక్షాన కొట్లాడి పెద్ద ఎత్తున విజయం సాధించిన సందర్భంలో కవితక్క జన్మదినం జరుపుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. అక్కకి ఆ విజయాన్ని అంకితం చేస్తూ మరొకసారి అక్కకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అక్క భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవ్వాలని మా అందరి తరపున కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవితక్కకి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున ఇక్కడ జేఎస్ఎస్ అనాథాశ్రమంలో కవితక్క జన్మదిన సందర్భంగా జాగృతి శ్రేణులందరూ కలిసి కదిలి రావడం జరిగింది. ఇక్కడ చిన్న సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమం ఎందుకంటే వారి యొక్క దీవెనలు కూడా అక్కకి మెండుగా ఉండి అదేవిధంగా అక్క జీవితంలో అన్ని ఏది సాధించాలో సాధించాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అక్క సీఎం కావాలని మా అభిలాష. వారి యొక్క ఆశీస్సులు కూడా తోడవాలనే ఉద్దేశంతో వారి దగ్గర రావడం జరిగింది. ఈ చిన్న సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై జాగృతి, జై కవితక్క. హ్యాపీ బర్త్డే కవితక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే కవితక్క.
ఈరోజు జీసస్ అనాథాశ్రమంలో కవితక్క బర్త్డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే కవితక్క. జై కవితక్క, జై తెలంగాణ. ఈ ఈ సందర్భంగా అందరూ హ్యాపీ బర్త్డే కవితక్క.